పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలోని ప్రజలను పీడించి దోచుకున్న సొమ్మునే ఎన్నికల్లో ప్రజలకు పంచుతున్నారన్నారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే గ్రామాల్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రౌడీలు గూండాలను అణిచివేస్తామన్నారు. సాగర్ను ప్రత్యేక పంచాయతీగా చేసి ప్రజలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు బ్రహ్మారెడ్డి. ఒకవేళ వాళ్ళు 5,000 ఇచ్చినా ఓటుకి 10,000 ఇచ్చినా తీసుకోండి. ఇది మీ శ్రమని దోపిడీ చేశారు. మీ రక్తాన్ని తాగి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళ కష్టార్జితం కాదు. కాబట్టి మీరు తీసుకున్న ఓటు మాత్రం అభివృద్ధికి ప్రదాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి. అలాగే ఈ గ్రామంలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇళ్లు ఇస్తానన్నాడు. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో మీరు చెప్పాలి. ఎన్ని ఇళ్లు ఇచ్చాడు? 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పేసి ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. పేద ప్రజలందరికీ కూడా స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు కేటాయిస్తాం. అంతేకాదు గృహ నిర్మాణం కూడా చేసి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జమ్మిగడ్డ తండాన్ని ఈ రోజు ఫోటో తీసుకోండి, 5 ఏళ్ల తర్వాత ఫోటో తీసుకోండి, అభివృద్ధి ఏంటో చూపిస్తాను. మరి ఈ నియోజకవర్గంలో ఈ అరాచక శక్తుల తప్పుడు కేసులతో వేధింపులతో పోలీస్ స్టేషన్లో పెట్టి మీ అందరినీ, మీ గ్రామంలో మీ స్నేహితుల్ని, మీ మిత్రుల్ని అందరినీ కూడా, మీ బంధువుల్ని చాలా మందిని వేధించారు. ఇలాంటి అరాచక పరిపాలన పోవాలి.